సముచిత స్థానం సముచిత ఇంకేందేందో కల్పించేశారట. కానీ పాపం వాళ్ళ నాన్నగారి విగ్రహం ఓపెన్ చేయడానికి కూడా పర్మిషన్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లోనే రాధా గారి పార్టీలో నుండి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత రాధా గారికి ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం అనేటటువంటి విషయాలు చాలా బాధపడిపోతా ఉన్నాడు శేఖర్ రెడ్డి గారు. ఏం బాధ అవసరం లేదు. రాధా గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఉంది, ఆయనకు ఆ గ్యారంటీ ఉంది, ఆయనకు ఆ నమ్మకం ఉంది, ఆయన చాలా చక్కగా కొనసాగుతా ఉన్నారు. ఇందాక వెంకటేష్ గారు కూడా అంటా ఉన్నారు, పార్టీ కార్యాలయంలో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చేసారట. ఎవరైనా మేమందరం నడుచుకుంటానే వస్తాం, విమానంలో రామ్ పార్టీ కార్యాలయం నుంచి బయటికి అందరూ నడుచుకుంటానే వస్తారు, అందరం ఆఫీస్ బయటే కారు ఎక్కుతాం అంతా కూడా. ఆయన కూడా అలానే వచ్చారు. తలా తోకాలేని కొన్ని పేపర్లు ఏదో ఆ రాధా గారు కొంచెం బాధపడతా బయటకు వచ్చాడని చెప్పేసి రాసుకొచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మరి వెంకటేష్ గారు బాగా వైసీపీ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. అది బేస్ చేసుకుని రాధా గారు బాగా బాధపడిపోతా ఉన్నారని వెంకటేష్ గారు శేఖర్ రెడ్డి గారు కూడా ఇద్దరు బాధపడతా ఉన్నారు. ఇక్కడ నో డౌట్ రాధా గారికి సముచిత స్థానం ఉంది. రాధా గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అత్యున్నత పొజిషన్ డెఫినెట్లీ వస్తుంది. ఆయనకు ఆ నమ్మకం ఉంది, కొనసాగుతా ఉన్నారు. అయితే ఇదే ఫ్రెండ్షిప్ ఆయన కొడాల నాని గారితో వల్లభనేని వంశీ గారితో కూడా చేస్తారు. రీసెంట్ గానే ఒక 2 or 3 months బ్యాక్ రాధా గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే కొడాల నాని వల్లభనేని వంశీ ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆయన ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అది వేరు. అలాగే వాళ్ళతో కూడా ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందేమో మాట్లాడారు. దానికి ఇంకా డిస్కషన్ ఏంటంటే, దానికి రాధా గారు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ జోలికి ఆయన వెళ్ళడు. ఆయన ఆ పార్టీలో జాయిన్ అవటమో లేదంటే ఇంకేదైనా చేయటం అనేది అసలు జరగదు.